చంద్రబాబు గారు వరద బాధితులకి 25,000 అంటే మొత్తం మునిగిపోయినైతే 25,000 ఇస్తా అన్నాడు. సగమే మునిగిపోతే 10,000 ఇస్తా అని చెప్పేసి అన్నాడు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిదే కదా, నాకు తెలిసి ఇవ్వటం మంచిది. ఆయన కూడా పొద్దున్న టీవీలో విన్నాను, చూశాను. ఎందుకంటే మీరు అంచనా వేసి త్వరగా ఇవ్వండి, అలాగే సహాయం ఎప్పుడు అందుద్ది వాళ్ళకి అని అంటాం విన్నాను నేను టీవీలో కూడా. అంటే మళ్ళీ రాష్ట్రానికి ఏమైనా అప్పు అవుతుందని అనుకుంటున్నారా మీరు? అవుద్ది ఏదో రకంగా తీర్చుకోవాలి, తప్పదు కదా. ఇప్పుడు అధికారం చేపట్టినాక దాన్ని ఇంకో రకంగా తెచ్చుకొని దాన్ని కమిట్మెంట్ అవ్వాలి. సార్, మనం విజయవాడకి ఎన్నడూ రానట్టు వీటి విధంగా వరదలు అయితే రావడం జరిగింది. ఈసారి ప్రజలకు ఈసారి టీడీపీ ప్రభుత్వం ఎలా సపోర్ట్ ఉంది అంటే మీరేం చెప్తారు? ఫుల్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు చేద్దామనే ఉద్దేశంతో అధికారం వచ్చినాక దాన్ని జనాల్లో దాన్ని మెప్పించుకోవటానికే ఉంటారు, కానీ పోగొట్టుకోవటానికి ఉండరు. గ్యారంటీ అది. అంటే ఫుడ్ కానీ వాటర్ కానీ అంత ఫెసిలిటీస్ బాగానే చూసుకున్నారా సార్? బాగా చూసుకున్నారని చెబుతున్నారు అక్కడ వాళ్ళు. మన తెలిసిన వాళ్ళు కూడా ఫోన్లు చేసాం మేము. ఆ ఏరియాలో మన తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఫోన్లు చేసాం. బాగానే అందుతుంది, ఎక్కడో మారుమూల వాళ్ళకు కూడా డ్రోన్ల ద్వారా పంపించారు అని చెబుతున్నారు. సార్, మళ్ళీ ఫుడ్ వాటర్ అందుతుందని చెప్పి మీరు అంటున్నారు, కానీ వైసీపీ వాళ్ళు మాత్రం అక్కడ ఫుడ్ కానీ వాటర్ కానీ అందట్లేదు అని చెప్పి చెప్పారు కదా సార్, దాని గురించి మీరేమంటారు సార్? అందలేదంటే మనం ఏం చెబుతాం? ఇక ఇప్పుడు ఎలాంటి వాళ్ళకు కూడా కొన్ని టయాల్లో అందకపోవచ్చు, అందుద్దని మనం పూర్తిగా చెప్పలేము. వాళ్ళకి తెలియని చోట్లు కూడా ఉండవచ్చు. అంటే చంద్రబాబు గారు కూడా చెప్పారు, మేము మొదటి 2 రోజులు చాలా ఇబ్బంది పడ్డాము ప్రజలకు ఫుడ్ అందివ్వడానికి అని. మనం చూసాం కదా, నడుంలోతు నీళ్ళలో కూడా ఆయన కూడా తిరిగాడు కదా. ఒక సీఎంగా ఉండి 10 రోజులు అక్కడ కలెక్టరేట్లోనే ఉండి ఇంటికి వెళ్లకుండా 10 రోజులు మొత్తం సర్వే చేస్తున్నారు. నిన్న వెళ్ళాడు ఆయన, చూస్తున్నారు కదా. చూసి మళ్ళీ కామెంట్ ఏం చేస్తాం దాని గురించి మనం? ఎందుకంటే ప్రస్తుతానికి ఆయన చూసి చేసింది మనకి బాగానే అనిపించింది.